పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతున్నాడు, అలాంటి కామెడీగా మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారు బెదిరిస్తే నేను బెదరలేదు, అప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చాను అని అంటాడు. మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నప్పుడు మీ యొక్క ధైర్యం ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారు? మీ అన్నగారికి తోడుగా నిలబడి హెల్ప్ చేయలేకపోయారా? లేకపోతే మా అన్న ఫెయిల్ అయితే తర్వాత నేను పార్టీ పెట్టి నేను సక్సెస్ అవ్వాలని చెప్పి దురుద్దేశం ఏమన్నా మనసులో ఉన్నిందా? ఈరోజు ఆంధ్ర పాలిటిక్స్ లోనే నేను సీఎం కాలేను, నేను అవుతానయా, అక్కడే సీఎం కాలేకపోయాను, మరి ఇక్కడ అవుతానా అంటున్నటువంటి మీరు దేనికి పోటీ చేయాలనుకుంటున్నారు? తెలంగాణలో కూడా, ఆంధ్రాలో అంటే క్లారిటీగా చెప్పారు, నేను మరొక 15 ఏళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసమే నేను నిలబడతాను, నా స్టాండ్ అదే, జన సైనికులు కూడా నా మాట వినండి అని చెప్పారు. వాళ్ళను కూడా మైండ్ డైవర్ట్ చేసి ఆ విధంగా క్రియేట్ చేశారు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి యువతని మీరు పక్కదారి పట్టించి ఏ పార్టీలకు కూలీలుగా చేయబోతున్నారు? సారీ ఈ మాట అన్నందుకు మీకు కోపం వస్తుంది కదా, కూలీలంటే ఏ పార్టీలకు పనిచేసే విధంగా చేయబోతున్నారు? ఎందుకంటే మీరు మీ మాటల్లోనే నా దగ్గర డబ్బు లేదు, ఒక పార్టీని నడిపేటటువంటి శక్తి లేదు, అసలు పాలిటిక్స్ గురించి నాకు అంత అవగాహన లేదన్నటువంటి మీరు మళ్ళీ తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేస్తానంటున్నారు. క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులకు కూడా నేను చెప్తున్నాను, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కోసం పార్టీలు పెట్టడు. కొంచెం ఆలోచించి మద్దతు ఇవ్వాల్సిందిగా, మీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.